వైఎస్ఆర్సీపీ నుంచి సజ్జల అవుట్. మరి ఇంకెవరు వస్తున్నారు? ఇప్పటికే విజయసాయిరెడ్డి గారిని బయటికి పంపించేశారు. విజయసాయిరెడ్డి గారు సజ్జల చెప్పాలంటే ఆ పార్టీకి 2 పిల్లర్స్ అని చెప్పాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినా కానీ వీళ్ళిద్దరూ ఉండాల్సిందే, వీళ్ళిద్దరూ లేకపోతే వైఎస్ఆర్సీపీ లేదు అనుకునేటువంటి పరిస్థితి చాలా రోజుల నుంచే ఉంది. అలాంటిది ఒక పిల్లర్ బయటకు వచ్చేసింది. ఆ పార్టీ మీదే తిరగబడ్డారు. ఎవరైతే సజ్జల నెంబర్ 2గా నెంబర్ 3గా ఇప్పుడు నెంబర్ 2గా ఉన్నారో ఆ నెంబర్ 2కి సంబంధించి మీద ఆయన మీదే విజయసాయిరెడ్డి గారు అనేక సార్లు విమర్శలు కూడా చేశారు. ఆయన మాటలు వినే నన్ను పక్కకు నెట్టేశారు అని చెప్పి ఆయన బయటికి వెళ్ళిపోవటం జరిగింది. ఇప్పుడు ఆయన ఇన్ అవుతున్నారు, ఈయన అవుట్ అవుతున్నారు అనేటువంటి వార్తలు కూడా చాలా బలంగా వినిపిస్తున్నాయి. దానికి రీసెంట్గా మావిగని కావచ్చు లేదా ఇంకొకటి కావచ్చు, అనేకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలన్నిటికీ కూడా ఎక్కడా కూడా సజ్జల గారి అనుమతి కావచ్చు, సజ్జల గారి సలహాలు సూచనలు జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తున్నట్టుగా లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కొన్ని పర్యటనలు కావచ్చు, లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అనవసరంగా ఇరుక్కుపోయేటువంటి మాటలు కావచ్చు, వీటన్నిటికీ కూడా సజ్జల గారు ప్రత్యేకంగా కూర్చుని అవి వీడియోస్ వేయొద్దు, ఆ మాటలు కట్ చేయండి అని చెప్పి సాక్షి నుంచి అన్నిటికీ వరకు కూడా ఆయన కవర్ చేసుకుంటూ, లేదంటే వేరే వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అన్నారు, లేదంటే దాన్ని అక్కడతో కట్ చేసి వేరే దాని మీదకి దృష్టిని మళ్లించేలా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇంత చేస్తున్నా కానీ సజ్జల గారిని సరిగ్గా దేకట్లేదట. దేకకపోవడంతో ఇంకా పొమ్మన లేక పొగబెట్టేటువంటి పరిస్థితే కనిపిస్తుంది. సజ్జల గారిని అంటే సకల కళా మంత్రిగా, సకల శాఖ మంత్రిగా ఆయన్ని అధికారంలో ఉన్నప్పుడు చూశారు. అంతకుముందు అధికారంలోకి రావడానికి చాలా కీలకంగా వ్యవహరించినటువంటి విజయసాయిరెడ్డి గారు, ఆయన గురించి ప్రత్యేకించి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి మనకు ఎప్పుడైతే పరిచయం అయ్యారో రాజశేఖర రెడ్డి గారి టైం అప్పటి నుంచి కూడా విజయసాయిరెడ్డి గారు కూడా ఆయన చేదోడు వాదోడుగా, ఎంత చేదోడు వాదోడుగా అంటే ఆఖరికి జైలు జీవితంలో కూడా ఆయనతో పాటు ఊచల లెక్క పెట్టేటువంటి ఆ కార్యక్రమంలో కూడా, అంటే తండ్రిని అడ్డం పెట్టుకుని ఆ 5 ఏళ్ల అధికారంలో 5 సంవత్సరాల్లో కొన్ని వేల దాదాపు లక్షల కోట్ల రూపాయలు ఏ రకంగా సంపాదించవచ్చు, సూట్ కేసు కంపెనీలు ఎలా పెట్టచ్చు, ఇవన్నీ కూడా ఆయన దగ్గర నుంచి ఇచ్చినటువంటి సలహాలు. ఆ తర్వాత 2019లో అధికారంలోకి రావడానికి చాలా కీలక పాత్ర 100కి 100% విజయసాయిరెడ్డి గారే వహించారు. ఏ నాయకుడిని తీసుకోవాలి, ఎవరెవరిని ఏ కుల సమీకరణాలు చేసుకోవాలి, ఆఖరికి జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ గారితో కూడా ఒక టైంలో టచ్లోకి వెళ్ళారు, మాట్లాడారు అనేటువంటి మాటలు ఇవన్నీ కూడా చేసి అల్టిమేట్గా అటు ముద్రగడ గారు కావచ్చు, ముద్రగడ గారికి సంబంధించినటువంటి తుని ఘటనలు కావచ్చు, ఇవన్నిటి వెనక విజయసాయిరెడ్డి గారు చాలా కీలక పాత్ర వహించారు అనేటువంటిది చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తిని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పక్కకు పెట్టి సకల శాఖ మంత్రిగా సజ్జల గారిని తీసుకురావటం, ఆ తర్వాత అధికారం కోల్పోవడానికి కూడా సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఆద్యం పోయటం, ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టించడంలో సజ్జల గారు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించటం, దానికి హ్యాపీగా ఈయన కూడా నవ్వుతూ దాన్ని కొనసాగించటం, ఈవెన్ విజయసాయిరెడ్డి గారి ఆయన చరిష్మా కూటమి అక్కడ ఆ పార్టీలో తగ్గిపోవటం, ఇవన్నీ కూడా కలిసి వచ్చాయనుకోండి. అధికారం కోల్పోయిన తర్వాత విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే అధికారం కోసం 2029 అధికారం రావాలి అంటే మళ్ళీ విజయసాయిరెడ్డి గారే రావాలి. ఆ తర్వాత సంగతి చూసుకుందాం. ముందు వచ్చేంత వరకు కూడా విజయసాయిరెడ్డి గారి ఆలోచనలు, లేదంటే ఎలా అయితే ఆయన ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఆయన పార్టీకి సంబంధించి కావచ్చు, కుల సమీకరణాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్కి సంబంధించి ఏవైతే పెట్టుబడులు ఇంకొకటి ఉంటాయి కదా పార్టీకి కూడా, వాటన్నిటికీ కూడా విజయసాయిరెడ్డి గారు అయితే బాగుంటుంది అనేటువంటి దాంట్లో ఆయనతో మళ్ళీ సంప్రదింపులు జరుపుతున్నట్టుగా, ఆయన మళ్ళీ తీసుకొస్తే నేను ఉండను అని చెప్పి ఈయన మెలికి పెట్టినట్టుగా, ఈయనని సరే అయితే నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఈయనను కూడా పంపించేటువంటి ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అందుకని విజయసాయిరెడ్డి గారు కొత్త పార్టీ పెడతారు, కొత్త ఛానల్ పెడతారు, కొత్త పత్రిక పెడతారు అనేటువంటి వార్తల కన్నా కూడా మళ్ళీ తిరిగి వస్తారు అనేటువంటి దాంట్లో కొంచెం ఆయన్ని అన్నా రాన్నా అని చెప్పి పిలిచేటువంటి ప్రక్రియలో ఉన్నారు అని కూడా తెలుస్తుంది. ఇంకొక పక్క సజ్జల గారు కూడా వేర్పాటు వాదం పెట్టి ఆయన కూడా ఇంకొక పార్టీ పెట్టేటువంటి యోచనలో ఉన్నారు అనేటువంటి మాటలు కూడా వినిపిస్తుంది. వైఎస్ఆర్సీపీలో ఎంత కాదన్నా చాలా వరకు
జగన్మోహన్ రెడ్డి గారితో నిజంగా చెప్పాలంటే మహా అయితే ఒకరిద్దరు నాయకులే, నాకు తెలిసి అది కూడా సజ్జల గారే 1 or 2 కూడా ఆయనే ఉంటాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ, ఇంకొకళ్ళు కానీ ఎవరైనా సరే ఈ సకల శాఖ మంత్రి గారి గతంలో సజ్జల గారి దగ్గరికే వచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా ఆయనే తాడేపల్లి ప్యాలెస్ వేదిక కూడా ఆయన అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఆయన వెళ్ళిపోతే ఆయనతో పాటు కొంత వర్గం కూడా వెళ్ళిపోతుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అదే టైంలో మళ్ళీ విజయసాయిరెడ్డి గారు రాకపోతే, ఆయన మళ్ళీ వేరే పార్టీ పెట్టిపోతే ఇక్కడ కంప్లీట్గా కొలాప్స్, అంటే వైసీపీలోనే 3 వర్గాలుగా చీరిపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో మెయిన్ పిల్లర్లే 2 పడిపోతే ఇంకేముంటుంది? ఫైనాన్షియల్గా అటు పార్టీలో ఉండేటువంటి కీలక సలహాదారులుగా వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతే ఇంకా జెండా పీకేయాల్సినటువంటి పరిస్థితే జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు కూడా. బట్ అంత ఈజీగా ఏం లేదురండి. సజ్జల గారు అంత తొందరగా వదలరు. బట్ సజ్జల గారు లేకపోతే విజయసాయిరెడ్డి గారిని అన్న తెచ్చుకునైనా సరే ఆయన రాజకీయ చాణక్యాన్ని ఉపయోగించి ఆయన ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కొంచెం చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. చూడాలి మొత్తానికి వీళ్ళిద్దరిలో ఎవరు వస్తారు, ఎవరు వెళ్ళిపోతారు. బట్ ఇద్దరు ఒకేసారి ఉండటం అనేది అయితే మాత్రం కొంచెం కష్టంగానే కనిపిస్తుంది. ఒకళ్ళు ఎంట్రీ ఇస్తే ఒకళ్ళు ఎగ్జిట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తుంది.